అలానే విశేషరావు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక దశాబ్ద కాలం నుంచి దశాబ్ద క్రితం నుంచి చూస్తే కనుక కేటీఆర్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వేరుగా చూడలేం. బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరుగా చూడలేం. ఒకే తానులో ముక్కల్లాగా మనం చూడొచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. వాళ్ళ శక్తియుక్తుల్ని ఒడ్డారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయగలిగారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత కిట్ప్రోకో రాజకీయం నడుస్తుందని చెప్పి అందరికీ తెలిసింది. మరి గురువుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్కసారి సీఎం అవడానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ప్రయత్నించారు. అలాగే ఆయన విజయం కూడా సాధించారు. మరి గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లండన్ కేంద్రంగా చేసుకునే ప్రయత్నాలు చేశారు. అవి ఇప్పుడు ఫలించాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం విశ్వసిస్తుంది. సో నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అంటే తొలి రోజు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది, 3 నాళ్ళ ముచ్చట, చీర్తే ఊడిపోయేటువంటి ముక్కు ఈ ప్రభుత్వం అని రకరకాల కామెంట్లు చేశారు. ప్లస్ నెంబర్ గేమ్ కూడా చెప్పారు. ఆ నెంబర్ గేమ్ ఏంటంటే 8+7 + 38 అని చెప్పారు. 38 + 8 + 7 అంటే బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ. ఇలా నెంబర్ గేమ్ చెప్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తొలి రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇలాంటి ప్రచారం మొదలైంది. దానికి ఈక్వేషన్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఎలాంటి ఈక్వేషన్స్ చెప్పుకుంటూ వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఇష్టం లేదు, కేసీఆర్ గారికి సుతారం ఇష్టం లేదు, కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉండనివ్వరు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనేటువంటి ఒకదాన్ని యాడ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే రేవంత్ రెడ్డి గారు అది వింటారు అని చెప్పి కూడా యాడ్ చేశారు. ఈ మధ్య కాలంలో కూడా చిట్టి నాయుడు అని చెప్పేసి కేటీఆర్ గారు చమత్కరించారు రేవంత్ రెడ్డి గారిని. అలాగే ఈ మధ్యకాలంలో ఏ అంశం వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెలిగిపోతున్నారు అని చెప్పి అలాంటి కామెంట్స్ కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి లేదు తెలంగాణలో అని భావిస్తున్నటువంటి వాళ్ళలో ఒకళ్ళు కేసీఆర్, 2 జగన్మోహన్ రెడ్డి గారు అనేది కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవాలని అంటే ఏంటి మార్గం అని అంటే ఒకటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే బలమైన లీడర్ని పక్కకు తీసుకెళ్ళాలి. ఆ బలమైన లీడరు కనీసం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళగలిగి ఉండాలి. అలాంటి బలమైన లీడరు ఎవరున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి కోడే కూసింది తొలి రోజుల్లోనే మీడియా, సోషల్ మీడియా ప్రత్యేకించి. కానీ దానికి ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ వస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏమాత్రం పొరపొచ్చాలు లేవని అనేక వేదికల మీద కనిపిస్తుంది. అయినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆ వార్త మాత్రం వదిలిపెట్టడం లేదు. దానికి కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ ఆరంగేట్రం చేశారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, కుటుంబపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. పైగా ఆయన 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ తెలంగాణలో. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు పట్టించుకోలేదు. పైగా అక్కడ నామా నాగేశ్వరరావుని ప్రమోట్ చేశారు. దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకంత బాధ కలిగింది, ఒకంత అసహనం కూడా కలిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలోకి వెళ్తారని చెప్పి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ సర్వేలు చేయించుకొని రకరకాల రాజకీయ పరిణామాలను కూడా
బేరీజు వేసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు క్యాబినెట్లో కీలకమైనటువంటి లీడర్గా ఉన్నారు. మరి ఆయన రేవంత్ రెడ్డి గారిని కాదని బయటకు వస్తారని అంటే, రేవంత్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వేసినటువంటి అడుగుల్లోనే అడుగు వేస్తారు అని చెప్పి వాళ్ళిద్దరి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు హైడ్రా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దానికి తగిన విధంగా అది స్వయంకృతాపరాధమో సెల్ఫ్ గోలో ఏ మాట అనండి, కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సర్వే చేసింది. మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేదంటే ప్రజా పాలన కావాలని. ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి సర్వేలో ఎక్కువ మంది అన్నారు. దాన్నే అదునుగా తీసుకొని కేసీఆర్ గారు ఇదే సరైనటువంటి సమయం, దెబ్బ కొడితే మళ్ళా తిరిగి చూడకుండా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఫామ్ హౌస్ నుంచి ఆయన వినిపించారు. అంటే సమయం సందర్భం చూసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. లండన్ నుంచి శుక్రవారం రోజే ఆయన వచ్చారు బెంగళూరుకి. సో ఆయన బెంగళూరుకు వచ్చినటువంటి మరుసటి రోజే 9 మంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు ఫామ్ హౌస్లో. మరి దీని వెనక ఎవరున్నారు అని అంటే, రాజకీయాల్లో ఏ వైపు నుంచి ఎటు వ్యూహాలు ఉంటాయో అంత ఈజీగా అర్థం కాదు. మరి కేసీఆర్ గారు తిప్పినటువంటి చక్రం బెంగళూరు ఫామ్ హౌస్లో తిరిగి తెలంగాణకు వచ్చిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పి కేసీఆర్ గారిని గురుదక్షిణగా ఇవ్వడానికి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వీటిల్లో దేన్ని మనం కాదనలేము అనేటువంటి అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా క్లోజ్నెస్గా ఉంటారు. పైగా వైఎస్ ఫ్యామిలీ తోటి సుదీర్ఘ కాలం పాటు సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీ కోమటిరెడ్డి ఫ్యామిలీ. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నికలకు ముందు ఏ విధంగా వ్యవహరించారో మనందరూ తెలుసు. రాజగోపాల్ రెడ్డి అయితే బీజేపీలోకి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు. సో ఈ ఎన్ని పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహం కేసీఆర్ గారికి గురుదక్షిణ రూపంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలి ఇస్తున్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు లేకపోలేదు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీన్ ఉందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టే అంత చక్రం తిప్పగలిగేటువంటి సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇదంతా కూడా లండన్ కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి పరిణామం కింద మనం చూడాలా, లేదంటే కేసీఆర్ ఎత్తుగడలకు ఆజ్యం పోసి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో రాజకీయ అలజడిని సృష్టించబోతున్నారా? బీజేపీకి ఒక గిఫ్ట్గా ఈ పరిణామాన్ని ఇవ్వబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.